తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్తే. బీహార్ లోని బంకీపూర్ లో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. అంతకుముందు మనం చూసాం సిజేపీ అక్కడ ప్రొటెస్ట్ తో కేంద్ర మంత్రి రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే భారతీయ జనతా పార్టీకి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి దేశం మొత్తం మీద. దీని గురించి కొంత లోతుగా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటిపాటి పుల్లారావు గారు. సార్ నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, అద్భుత విజయం సాధించాడు ప్రశాంత్ కిషోర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఒక్క సీటు కూడా ఆయనకి రాలేదు. కానీ ఇప్పుడు స్వయంగా ఆయనే రంగంలోకి దిగాడు. 19,300 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందిన పరిస్థితి. అది భారతీయ జనతా పార్టీ కంచుకోట. ఇప్పుడు ఆ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఉన్నాడు. అతని స్థానమే ఆయన కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా ఏలుతూ వస్తోంది. అక్కడే బ్రేక్ పడింది భారతీయ జనతా పార్టీకి. ఎట్లా చూస్తారు మీరు? చాలా మంచి రిజల్ట్, పరిణామం. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎప్పుడు రావాలి. తర్వాత ఆయన మీద కొద్దిగా సింపతి కూడా ఉన్నది. అంతా ఈ గత 3-4 సంవత్సరాలు విశేషంగా బీహార్లో తిరిగాడు, మాట్లాడాడు, ఖర్చు పెట్టాడు. 243 అసెంబ్లీ సీట్స్ ఉంటే 243 పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఓడిపోయాక ఇప్పుడు 6-7 నెలల్లో వెళ్ళి తగ్గిపోలేదు, తిరుగుతా ఉన్నాడు. సో ఈ సీట్ కూడా అద్భుతమైన సీట్ ఆయన. పట్నా సిటీలో సీట్, అర్బన్ సీట్. ఏదో పల్లెటూరు తిరగక్కర్లేదు, దాదాలు పట్టుకోక్కర్లేదు, ఆడి కులం ఈడి కులం అనక్కర్లేదు. కానీ ఈ బంకీపూర్ సీట్ లో ఉన్న విశేషం ఏంటంటే ఒక పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నది, కాయస్తాస్, అప్పర్ కాస్ట్ కులం. అక్కడి నుంచే శత్రుఘ్న సిన్హా ఎలక్ట్ అవుతా ఉంటాడు ఎంపీగా. అక్కడి నుంచి ఏ కాయస్త్ వచ్చినా ఎలక్ట్ అవుతా ఉంటాడు. ఈ సీట్ కూడా పూరా కాయస్త్. బ్రాహ్మణ్స్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. చాలా రిస్క్ తీసుకుని దిగాడు. సో ఆ రిస్క్ తీసుకున్నందుకు ప్రజలు రివార్డ్ చేశారు. ఇలా కూడా కావాలి, ఉండాలి పాలిటిక్స్ లో ఇచ్చారు. అంటే దీని గురించి మొత్తం మిగతా సీట్లు బీహార్ లో మార్పు వస్తుందంటే అదేం లేదు. ఒక్క సీటు ఛాన్స్ కొట్టారు అంతే. ఆయన సర్వైవల్ అవుతారు. లేకపోతే ఇక్కడ ఓడిపోయాడు అనుకో, బాగా మళ్ళీ సర్వైవల్ ఉండదు, పార్టీ మూసి వెళ్ళిపోవచ్చు. సో పార్టీ సర్వైవ్ అవుతారు. దీని అర్థం ఏంటంటే ఆయన పర్సనాలిటీ, సీటు పర్సనాలిటీ, ఎన్నో కారణాలు కలిసి వచ్చింది. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, రాష్ట్రంలో ఎవరికి తెలియని మంత్రిగా ఉండి నితిన్ నబీన్ బీజేపీ ప్రెసిడెంట్ చేయగానే చాలా మందికి లోకల్ గా కూడా బాధ ఉంటారు. అతని దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టాలి, పెద్దోడు అయిపోయాడు, దెబ్బ కూడా కొట్టారు. బీజేపీలో దెబ్బ కొట్టారంటే ఎవడో ఎక్కువ ఉత్సాహం చూపించలేదు. అయినా గెలవాలి, ఓడిపోయారు. అయితే ఓ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఓటు శాతం తగ్గిపోయింది కదా, 32% పడింది, అప్పుడు 47-40 అన్నీ ఉంటాయి. ఎనీవే ప్రశాంత్ కిషోర్ ఒక పెద్ద మెసేజ్ తీసుకొచ్చాడు బీజేపీ. ఓకే. అంటే సార్, ఇప్పుడు మీరు అప్పర్ క్యాస్ట్ ఓట్లు ప్రభావితం చూపించినాయి అంటున్నారు. అయితే అది అర్బన్ సీటు కాబట్టి విద్యావంతులు కూడా ఎక్కువ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ప్యారలల్ గా ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. బీహార్ లో జరిగిన నిరసనలో కూడా పోలీసులు ఏదో కాల్పులు జరిపారని కూడా వార్తలు విన్నాం మనం. సో ఇవన్నీ కూడా కలిసి బీజేపీ కొంచెం జవాబు చెప్పాలన్న ఉద్దేశంతో ఓట్లేశారా? చాలా పెద్ద సామెత ఉన్నది, మహా సమ్రాట్ 200 సంవత్సరాల క్రితం చెప్పాడు. నెపోలియన్ చక్రవర్తి ఫ్రాన్స్. నెపోలియన్ అంటే తక్కువ కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. పాండిచ్చేరి మీద యుద్ధం చేయించాడు భారతదేశంలో. మనకున్న చట్టాలన్నీ ఈవేళ నెపోలియనిక్ కోడ్. మర్చిపోతారు జనం. నెపోలియన్ ఏమన్నాడంటే విక్టరీ యాజ్ మెనీ ఫాదర్స్, డిఫీట్ ఇస్ ఆఫెన్. గెలిచినప్పుడు ఎన్నో కారణాలు, ఎంతో మంది వ్యక్తులు వచ్చి ఈ గురించి గెలిచారు. ఓడిపోయినప్పుడు ఎవడో పట్టించుకోడు, పోయాడు అంటారు. కానీ సో అందువల్ల ఈ కారణాలు ఏంటి? ఎన్నో తండ్రులు ఉన్నారు ఈ విజయానికి, ఎన్నో కారణాలు. సో ఏ ఒక్క కారణం కాదు, అన్నీ కలిసి వచ్చింది. అందువల్ల ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్ ప్రశాంత్ కిషోర్ కవింది. ఇది ఒక ఎవ్రీథింగ్ కెన్ గో రాంగ్, అది కూడా ఒక ప్రిన్సిపల్ ఉన్నది. ఏవైనా పొరపాటు అయిపోతుందా అంటే అవుతుంది. బీజేపీకి ఒక షాక్, వాళ్ళ ప్రెసిడెంట్ సీట్ పోయింది. పెద్ద షాక్, పెద్ద ఆలోచన జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతోంది, ఇంకా భవిష్యత్తులో ఇంకా మరింత వ్యతిరేకత పుడుతుంది అనే ఒక సంకేతం ఇది.
కాదు. నేను ఇప్పుడు కూడా ఒకటే మాట అంట, వేళకు కూడా నరేంద్ర మోడీ చాలా పాపులర్ గా ఉన్నాడు. అన్పాపులర్ గా ఎక్కడా లేదు. తెలంగాణ అవునాయి, ఆంధ్ర అవునాయి, కర్ణాటక అవునాయి, తమిళనాడు సీట్లు లేకపోయినా కేరళ అన్పాపులర్ గా లేదు. వీడు దుర్మార్గుడు, తీసేయాలి, కరప్ట్, మంచి ఎక్కడ. సో అతను ప్రశాంత్ కిషోర్ కూడా అన్నాడు కదా, ఇది ఈ ఒక్క సీట్ బీహార్కే పరిమితం, ఇదంతా ఇదేమి ఢిల్లీ మీద ఇంపాక్ట్ లేదు అన్నాడు. తర్వాత ఆయన ఏదో జన్జీ వల్ల గెలిచాను అంటలేదు, ఆయన బలం మీద గెలిచాను, ముఖ్యమంత్రి ఒక పనికిరానోటి కాబట్టి గెలిచాను చెప్పు. అందువల్ల కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. ఇది పెద్ద విషయం, పెద్ద రిజల్ట్. ఎంతవరకు వెళ్తాది దీని గురించి పెద్ద మార్పు వచ్చింది చెప్పలేం. పాలిటిక్స్ లో చెప్పలేం ఏమవుతాది, ఏమీ అవ్వకపోవచ్చు. వాడి సరే, మీద భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి, అది ఉప ఎన్నిక లేకపోతే ఇంకొక ఎన్నిక, ఏదైనా సరే మనం గెలిచి తీరాల్సిందే అని చెప్పి వాళ్ళు చాలా కంకణ బద్దులై పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీ సీట్ అంత ఈజీగా వదులుకోరు. ఇక్కడ జంజీ ఉద్యమంతో కేంద్ర మంత్రి రాజీనామా చేసే అంశం కావచ్చు, లేకపోతే ఇవాళ ప్రశాంత్ కిషోర్ గెలవటం కావచ్చు, అంటే గ్రౌండ్ లెవెల్లో ఫోకస్డ్ గా పనిచేసే పరిస్థితి ఏమన్నా తగ్గిందా? చేయలేదు అక్క చేయలేదు. సరైన క్యాండిడేట్ కూడా పెట్టలేదు. అలా చోట ఎవరో క్యాండిడేట్ ఒక కుర్రోడ్ని పెట్టారు, పెద్ద మనిషిని పెట్టవచ్చు. వాడి పరువు పోకూడదని ఆ కాయస్థాస్ చూసుకుంది. కాయస్థాస్ చాలా క్లోజ్ నెట్ కమ్యూనిటీ, చాలా క్లోజ్ నెట్, చాలా గొప్ప కమ్యూనిటీ. వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి కాయస్థా చెప్తున్నా, యశ్వంత్ సిన్హా కాయస్థా, జయప్రకాష్ నారాయణ్ కాయస్థా, చాలా పెద్ద కమ్యూనిటీ. ఇవాళ హైదరాబాద్ లో నైజాం దగ్గర పనిచేసే వాళ్ళు కూడా అందరూ కాయస్థాలే. ఫైనాన్స్ మ్యాటర్స్ లో వాళ్ళు వీళ్ళు, సక్సేనా, శ్రీవాస్తవ్, వీళ్ళందరూ బహదూర్ ఉన్నారు. ప్రిన్సెస్ పెద్ద పెద్ద బంగ్లాలు ఇచ్చాడు నైజాం. పెక్యులర్ కమ్యూనిటీ. ఎవరో ఒక వర్కర్ని పెట్టారో గెలుస్తాడని, కావలిస్తే సీట్ మళ్ళీ ఖాళీ చేసి మనకి ఇస్తాడని లెక్క. ఇది పెద్ద మనిషిని పెట్టవచ్చు. చేయవలసిన తప్పులు అన్నీ చేశారు బీజేపీ. కానీ దీంట్లో కూడా ఒక చిన్న మెలుకు ఉందండి. ప్రశాంత్ కిషోర్ గెలిచాక ఆపోజిషన్ కూడా ఇబ్బంది. మేము గెలిపించా, మా ఓట్లు వెళ్ళినాయా అని ఏం చెప్పుకున్నా, ఆయన మళ్ళీ ఒక కొత్త జంతువు అడవిలో వచ్చింది. ఒక మేనేజర్ వచ్చాడు, మళ్ళీ ఉన్న ఆటలకి కాంపిటీషన్. ఆయన స్వతహాగా వ్యూహకర్త కాబట్టి బీహార్ లో ఏమన్నా చక్రం తిప్పే పరిస్థితి ఉంటుందంటారా? ఆయన వ్యూహాలు, అంచనాలు అవన్నీ తిప్పినా తిక్కకపోయినా ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, అసెంబ్లీకి వెళ్తాడు. అవును, అసెంబ్లీలో అపోజిషన్ ఎమ్మెల్యేలు 20 మందో 26 మందే ఉన్నారు, 30 మంది అంతే. తక్కువ మంది ఉన్నారు 243లో, 50-60 మంది. సో ఇతను బాగా మాట వినపడతాడు. మీడియా, నేషనల్ మీడియా అంతా ఈయన వెనకాల ఉంటారు. ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడినా తుమ్మినా వచ్చి రికార్డ్ చేస్తా. మిగతా వాళ్ళకి అలా ఉండదు. ఇప్పుడు ఎమ్మెల్యే అథారిటీ వచ్చింది. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఇతను ఎమ్మెల్యేగా ఉంటూ చాలా మంది భారతదేశంలో. సో ఇతను పెద్ద ఇంపాక్ట్ వస్తుంది బీహార్ లో. ఆయన తెచ్చుకుంటాడు. అపోజిషన్ మీద ఇంపాక్ట్ వస్తుంది, బీజేపీ మీద ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే కుర్చీ ఉన్నాడు, గెలిచే ఓడిపోయాడు. మన 243 అపోజిషన్ ని ఢీ కొట్టేంత సత్తా ఉందంటారా? ఆర్జేడీ, కాంగ్రెస్ వీటిని అది ఢీకొనక్కర్లేదు. ఈయన వేరే దారి మీద వెళ్ళిపోతా ఉంటే అంతే. వాళ్ళతో కలుస్తాడా, కలిస్తే నాయకత్వం అడుగుతాడు, నాకు నాయకత్వం ఇవ్వాలంట. లాలూ ప్రసాద్ యాదవ్కి వాడి కొడుకు అలా ఉంచాలి. కొడుకు విరోధీలందరినీ బలి చేయాలి, ఎవరు రాకూడదని 10 సంవత్సరాలు బట్టి ఆయన పాలసీ. అవన్నీ ఉండగా ఇతను వాళ్ళందరినీ డామినేట్ చేస్తాడు. పర్సనాలిటీ, డామినేటింగ్ పర్సన్, నో డౌట్. డామినేట్ చేస్తాడు. ఇప్పుడు ప్రతిపక్షం లుకలుకల్లో మళ్ళీ బీజేపీ పై చేసి సాధించే అవకాశమే ఉండొచ్చు అంటారా? మరి కష్టపడి పనిచేయాలి, చాలా పనిచేయాలి. ఇంకా వార్నింగ్ సిగ్నల్ గా తీసుకుంటాడు నరేంద్ర మోడీ. వెంటనే మళ్ళీ నితీష్ కుమార్ కలిశాడు. నరేంద్ర మోడీ 3 నెలలు కలవలేదు, నన్ను కలిశాడు. ఏమైంది, ఏం చేయాలి, ఆలోచన తీసుకుంటాడు. మంత్రివర్గంలో మార్పు తేవాలా, ఏం చేయాలి, చాలా ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి. ఒకటి ఏమిటంటే మోడీ సైలెంట్ గా కూర్చో, దీన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చేయగలదా లేదా అది వేరే, బట్ హీ విల్ ట్రై. ధర్మేంద్ర ప్రధాని అలాగే తోసేశాడంటే లాభం లేదు అన్నాడు. సో పెద్ద మార్పులు తీసుకొచ్చి దీని మీద పనిచేస్తాడా మనం చూడాలి.
సార్ జెన్జీ ఉద్యమం మీద ఎలాంటి రిపేర్ చేసే అవకాశం ఉంది బీజేపీ? ఏమంటారు? ఈ జెన్జీ ఉద్యమం మీద ఎలాంటి రిపేర్ చేస్తుంది బీజేపీ? దెబ్బ పడింది కదా. సింపుల్ గా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక కాజ్ మీద వచ్చారు, ఆ కాజ్ అయిపోయింది, ఆ కాజ్ వచ్చారు, ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. ఉమ్. ఆ ఇంకా cause. పూర్తిగా కాదు, ఫుల్ఫిల్ కాలేదు అంటున్నారు. కేంద్ర మంత్రి రాజీనామా ఆ, చేయడంతో అయిపోలేదు. వాళ్ళు విద్యార్థుల మీద కేసులునే దాన్ని మొత్తం కూడా ఉపసంహరించుకోవాలి. అవన్నీ ఏమిటంటే జూలై 25 ముందల ఇప్పుడు మారిపోయిన పొజిషన్. వాళ్ళు ఏంటో వీళ్ళకి తెలుసు, ఎవరున్నారో వెనకాల తెలుసు. జంతర్ మంతర్లో కూర్చొని ఎవరో వాళ్ళు చేసే పనులన్నీ చేస్తారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ వచ్చేసింది కదా, వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు ఎవరని. సో అంత ఈజీగా మొన్న వచ్చి కూర్చుని తైతకలు ఆడినట్టుగా ఉండదు, అంత సింపుల్ గా ఉండదు. పోయినసారి చేసినట్టుగా ఏదో చేసేసి అక్కడ ఏదో ఆడేసి చేసినట్టుగా ఉండదు పోయినసారి. అది సింపుల్ గా చేశారు, అలా ఉండదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆ టెక్నిక్స్ అని ఇంకా తెలుసు కదా, ఇంకా తెలిసాకే కదా ఏదో వచ్చేసాం చేస్తాం మీరు రావాలి చేయాలి అది సాగదు. ఓకే, అది అంటే కూడా ఈసారి జంతర్ మంతర్ దగ్గరికి రాలేని పరిస్థితిని క్రియేట్ చేస్తారంటారా? పర్మిషన్ ఎవరు వస్తే ఇక్కడ రానివ్వరు. గతంలో కూడా పర్మిషన్ లేదు కదా సార్, గతంలో కూడా ఎందుకంటే పూర్తి స్థాయి పర్మిషన్ ఇవ్వలేదు. జూన్ 20 నుంచే ఒక రోజు అన్నారు మీరు కాలేజ్ చేయలేదు. అక్కడ కూర్చోకుండా ఇంకా అన్ని చోట్ల చేయాలి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే నేపాల్, బంగ్లాదేశ్ సెంట్రల్ ప్లేస్ రాజధానిలో వెళ్ళి ఆక్రమించాలి. 40-50 వేల మంది ఉంటే చాలు, రోజు రోజుకి పెరుగుతారు. తమాషా చూడటానికి జనం వచ్చేస్తారు, హుషారు వచ్చేస్తారు. 1,00,000 మంది పోగేకే కాళ్ళ మీద కలుస్తావా పేలుస్తావా? టీవీ ఎలా చూపెడుతుంది? 1,00,000 మంది కాదు, దేశం అంతా కాలిపోతున్నట్టుగా టీవీ చూపెడతారు, యుద్ధం జరిగిపోతున్నట్టుగా సో గవర్నమెంట్లు లొంగిపోతారు, భయపడిపోతారు. వీళ్ళందరూ కాలుస్తే ఏమో. కొంతమంది సలహాలు ఇస్తారు, కాల్చి చేయాలి ఇదేది తప్పు, అది జరగదు. ఇప్పుడు ఇది కూడా భారతదేశం ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీతో స్టార్ట్ అవ్వలేదు కదా, దాదాపు 200 సంవత్సరాలు బట్టి ఇలాంటి సిస్టమే ఉన్నది భారతదేశం. ఒకరి నుంచి ఒక రైతు వాళ్ళ పిల్లలకి ఎలా వేయాలి, పొలాల్లో విత్తనాలు ఎలా వేయాలి అన్ని తెలుసు, బ్యూరోక్రసీ. ట్యాకిల్ చేస్తారంట, సక్సెస్ఫుల్ గా చేస్తారా లేదా చెప్ప. సో అది ఒక పాయింట్ ఉంటుంది. ఒక ప్రభుత్వానికి ఎప్పుడు ఈవెంట్స్ వస్తూ ఉంటాయి, ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, ట్యాకిల్ చేస్తూ పోవాలి. ఇలాంటి ఈ జెన్జీ ఉద్యమం ఈ ఛాలెంజ్ అనేది ఏదో ఒక మార్పుకి నాంది పలికే ఛాలెంజ్ కాదంటారా? భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికి గురి చేసే ఛాలెంజ్ భవిష్యత్తులో కాదంటారా? తప్పకుండా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారు చూడాలి కదా. వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ చేసి కొన్ని యాక్షన్స్ తీసుకుంటే లొంగేసేయచ్చు. ఈ రోజు కూడా ఇంకో మీటింగ్ పెట్టుకుంటున్నారు సార్, ముంబైలో అభిజిత్ దిప్కే నివాసంలో మీటింగ్ పెట్టి ఇంకొక ఉద్యమం చేస్తాం మేము, విద్యార్థులు కేసులు ఉపసంహరించుకోకపోతే, చనిపోయిన కుటుంబాలకు ఆదుకోకపోతే మళ్ళీ రోడ్ల మీదకి వస్తామంటున్నారు. వీళ్ళకి అధికారం ఉన్నది, ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళ బాధ్యత, వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ మంత్రులు వాళ్ళు ఏం చేస్తారు మనం చూడాలి. వాళ్ళు అడ్డం పడతారు, ఈసారి కొంచెం తెలివితేటలుగా అడ్డం పడతారు, సాఫ్ట్ గా ఉండవు. వాళ్ళు కూడా ట్యాకిల్ చేస్తారు కదా, చాలా మంది ఆలోచిస్తారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, పాలిటీషియన్స్ మనకంటే కొంచెం ఎక్కువ కొన్ని విషయాల్లో తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఎలా ట్యాకిల్ చేయాలి. ఇదే రాష్ట్రంలో రాష్ట్రంలో సాగదు, బాధేస్తారు. 50,000 మంది వచ్చి ఏం చేస్తారు? అక్కడ రానివ్వరు, పోలీసు తరివేస్తారు, కొట్టేస్తారు, అరెస్ట్ చేస్తారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. ఇది ఢిల్లీ కనుక ఇవన్నీ సాగుతాయి, ఎలా ట్యాకిల్ చేస్తారు చూడాలి. ఓకే, అంటే జెన్జీ యువతను అడ్డుకోవడం అంత ఈజీ అంటారా? మనం వాళ్ళకి అంతా భారతదేశంలో యూనిటీ లేదు కదా, కులాలు మతాలు చాలా లోతుగా ఉన్నాయి. ఈ ఒక్క కాజ్ మీద కలిసారు. ఆల్రెడీ వాళ్ళలోనే ఎన్నో తేడాలు వస్తున్నాయి కదా. వాళ్ళు మెరిట్ కావాలి, ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేయాలంటున్నారు. మెరిట్ అని ఎవరు ఒప్పుకుంటారు? రిజర్వేషన్ తీసేయడానికి వాళ్ళు ఏం చేస్తారు? సో ఇలాంటి క్లాసెస్ వస్తాయి. తర్వాత ఒకరికి వచ్చి యూత్ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకం అని ఎలాగనుకుంటాం? కాదు కదా, మనకు తెలుసు కదా. వేళ సోషల్ వెల్ఫేర్ బాగా డీప్ గా వెళ్తుంది భారతదేశం. బాగా 60% మందికి, 70% మందికి ఫుడ్ ఫ్రీ వెళ్తుంది, డబ్బు వెళ్తున్నాయి, ఎడ్యుకేషన్ ఫ్రీ, మెడికల్. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఈ పరిస్థితులు లేవు భారత్. సో నేను అన్ని మళ్ళీ ఏమంటున్నా, గవర్నమెంట్ ఎలా ట్యాకిల్ చేస్తారు? వాళ్ళు ఇప్పుడు వచ్చి కొన్ని డిమాండ్స్ చేస్తారు, ఓకే కమాన్ కూర్చుందాం అని కూర్చోబెడతారా? వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మర్యాద ఇస్తే ఇంకో అడ్వాంటేజ్ ఉన్నది, ఆపోజిషన్ తగ్గిపోతుంది కదా. ఆపోజిషన్ పార్టీ ఎలా ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు రోల్ లేనట్టుగా ఉన్నారా లేదా? వాళ్ళకి దెబ్బ తగిలింది కదా.
వాళ్ళ వాయిస్ అంతా వీళ్ళు దొబ్బేశారు కదా. సో దాంట్లో వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయొచ్చు గవర్నమెంట్, కొద్దిగా చేయొచ్చు. ఓకే. చూద్దాం, ఇదంతా ఎవాల్వ్ అవుతూ ఉంటాయి, ఈవెంట్స్ జరుగుతాయి. ఈవెంట్స్ ఎలాగొస్తాయి, ఎలా ట్యాకిల్ చేస్తాం మనం చూడాలి. నాట్ చూద్దాం వెరీ సార్. సింపుల్. చూద్దాం. భారతీయ జనతా పార్టీకి అయితే కొంచెం చాలా పెద్ద ప్రతికూల ఛాలెంజ్, చాలా పెద్ద ప్రతికూల challenge. పరిస్థితులు అయితే కొంచెం కనిపిస్తా చాలా ఉన్నాయి. పెద్ద ఛాలెంజ్, చిన్న Yeah. ఛాలెంజ్ కాదు, పెద్ద ఛాలెంజ్. కానీ ఎలా సెటిల్ చేస్తారు, వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి, ఎలా వాడతారు, ఎలా చేస్తారు, వాళ్ళ చేతిలో ఉన్నాయి. పెద్ద ఛాలెంజ్. బట్ ఈ ఛాలెంజ్ మీట్ అవ్వచ్చు, కానీ మీట్ అవుతారా అది చూడాలి. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పెంటవాడి పుల్లారావు గారు.